ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనే ఇది ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కావడంతో చాలా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు మున్సిపాలిటీల్లో ఇటు కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను ఇప్పటికే ఒక డివిజన్ 58వ డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవంగా కాంగ్రెస్ కు పూర్తి చేసుకున్నది. 59 డివిజన్లకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంట్లో మొత్తం మీద ఇప్పటికే 7 డివిజన్లలో కాంగ్రెస్ అయితే ముందంజలో అని మనకు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటు 18 మున్సిపాలిటీలకు గాను 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటు టిఆర్ఎస్ అటు బీజేపీ కూడా తమకు 4 నుంచి 3 సీట్లు మున్సిపల్ చైర్మన్ స్థానాలని దక్కించుకుంటామన్నట్టు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గము సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కావడంతో కూడా అటు కొడంగల్, కోస్గి, మజ్జూరు ఏదైతే మున్సిపల్ ఉన్నాయో మున్సిపల్ 3 మున్సిపల్ కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవడానికి చాలా బలంగా